పిచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ. నేను మీ మిత్రుడు జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయబాకండి. స్కిప్ చేస్తే ఒక మంచి సమాచారాన్ని మీకు తెలియకుండా మిస్ అవుతారు. మీరు ఈ సమాచారాన్ని 10 మందికి షేర్ చేయండి. మీరు తప్పకుండా లైక్ చేసుకుంటారు, ఒక సబ్స్క్రైబ్ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నా. ఈరోజు ముఖ్య విషయం ఏంటి? క్లైమేట్ మారుతుంది, కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తున్నాయి, కొత్త విధానం యువతీ యువకుల్లో కానీ కొత్తగా వివాహాలైన వాళ్ళు కానీ రకరకాల ఆలోచనలు. వృద్ధులు ప్రశాంతమైన ప్రాంతాలకు వెళ్ళాలి. కార్తీక మాసం అయిపోవస్తుంది. శివ 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 అంటూ నిత్యం శివుణ్ణి ధ్యానం చేస్తూ ఆ ధ్యానం పూర్తి అయిపోతుంది. దాంతో కొత్త ఆలోచనలు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా విహారయాత్రకు వెళ్దాం, ఎక్కడికైనా విహారయాత్రకు పోదాం. చాలా మంది అంటే చాలా మంది మాల్దీవులు అంటే ఏంటి మాల్దీవుల గురించి చెప్తున్నారు మీరు? మోడీ గారు మాల్దీవులు వెళ్ళొద్దన్నారు. నిజమే. మరి ఏ ధైర్యంతో విమానం ఛార్జీలు పెంచేశాడు మాల్దీవులు? ఒక్కొక్క విమానానికి 20% 30% ఉన్నదాన్ని దాన్ని 50% చేశాడు. అంటే $30 ఉన్నది $50 చేశాడు. $50 అంటే సుమారుగా 4,220 రూపాయలు. మాల్దీవ్ డాలర్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్ప్రెస్ ఛార్జీలు ఇంకా పెంచేశాడు. మిడ్లో ఉన్న బిజినెస్ ఫేర్ ఇంకా పెంచేశాడు. దానికంటా ఇంకా దానిపైన ఇంకో క్లాస్ ఉంది. ఇండివిజువల్గా వెళ్ళే ఫ్లైట్స్ ఉంటాయి, చార్టర్ ఫ్లైట్స్ లాంటివి చిన్నవి. వాటికి ఇంకా పెంచేశాడు. $1,200 చేసేసాడు. మరి ఇదంతా బాగానే ఉంది. డబ్బులు ఎవరికి ఊరికే వస్తున్నాయా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం ఏంటి అని తీరులో అసలు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. ముందు మన ఇంట్లో మనం గౌరవపడాలి. మన ఇంట్లో ఉన్నది మనకు తెలియాలి. మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియకంట పక్కింట్లో ఏం జరుగుతుందో మనకెందుకు? లక్షద్వీపులో ఏముందో చూద్దాం. తక్కువ ఛార్జీలు, తక్కువ ఖర్చు, సొంత భారతదేశంలో ఉన్నది, భారతదేశం పక్కనే ఉంది. ఎక్కడో ఉన్న మాల్దీవులకి వెళ్ళాల్సిన పని ఏంటి? అసలు మనకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకెందుకు? ఒక్కసారి ఆలోచించండి, మీ ఐక్యూని పెంచండి. మాల్దీవులు వేస్ట్, లక్షద్వీప్ బెటర్. ఎందుకంటే లక్షద్వీప్ ఇంకోటి కూడా చెప్తున్నాడు అండి, మాల్దీవులకు వచ్చే వాళ్ళకి ఎవరికి పాస్పోర్ట్లు వీసాలు అక్కర్లేదు. ఎన్ని రోజులైనా ఫ్రీగా రావచ్చు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. స్వదేశీయులు కానీ విదేశీయులు కానీ. మీరు లక్షద్వీప్ వెళ్ళే వాళ్ళకి కూడా పాస్పోర్ట్లు వీసాలు అక్కర్లేదండి. మీరు వెళ్ళి చక్కగా చూసి రావచ్చు. అంతేకాదు ఆస్ట్రేలియా వెళ్ళినా సరే పాస్పోర్ట్లు వీసాలు అక్కర్లా. వెళ్ళి టూరిజం వీసా ప్రైవేట్ తాత్కాలికంగా ఇస్తారు, వెళ్ళి చూసి మళ్ళీ వచ్చేస్తాం. అమెరికా అంత స్ట్రిక్ట్ రూల్స్ ఎక్కడా లేవు. నిజమండి, అబద్ధం కాదు ఇది. మీరు నెట్లో కొట్టి చూసి తెలిసిపోతుంది. లేదంటే పాస్పోర్ట్ ఆఫీస్ అదేంటి ఎయిర్పోర్ట్కి ఏదైనా ఎయిర్పోర్ట్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు మీకు హెల్ప్ లైన్లో అవునా కాదా అని. కాబట్టి ఈ సంవత్సరం, కొత్త సంవత్సరాన్ని లక్షద్వీపులో ఎంజాయ్ చేస్తే లక్షణంగా ఉంటుంది. లక్షలుగా పోకుండా మన కుటుంబంలో మనం ఒక్కలమే కాదు 10 మందిని వెళ్ళొచ్చు. మాల్దీవులకి వెళ్ళే ఒక్కరు ఇద్దరిని అయితే వెళ్తే ఆనందం ఉండదు, అదృశ్యం అయిన సంతోషం కూడా ఉండదు ఒకరు ఇద్దరు వెళ్తే. మాల్దీవులకి అలాగుంటే లక్షద్వీపు లక్షణంగా వెళ్ళి చక్కగా మన స్వదేశంలోనే ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా దగ్గర చక్కని ప్రదేశం. ఎంత ప్రశాంతంగా ఉందంటే బోట్ సౌకర్యం ఉంది, షిప్పు లాంచీలు అవన్నీ సౌకర్యం ఉంది.
ప్లస్ ఫ్లైట్లు ఉన్నాయి. చక్కగా మనం మాల్దీవులు పక్కన పెట్టేసి లక్షద్వీప్ని దగ్గర లాక్కొని చక్కగా లక్షద్వీప్ వెళ్ళి హ్యాపీగా మన లక్ష్యాన్ని సాధించుకుందాం. ఏమంటారు? అవునంటారా కాదంటారా? లక్షద్వీప్ ఈజ్ సో బెటర్. మన మోడీ గారు కూడా లక్షద్వీప్కే వెళ్ళారు, లక్షద్వీప్కే వెళ్ళమని చెప్పారు. అయితే మీరందరూ కూడా అనొచ్చు, మోడీ గారు చెప్పారు కాబట్టి మేము లక్షద్వీప్కి వెళ్ళాం, మాల్దీవులకి వెళ్తాం. మాల్దీవులకి వెళ్తే వాడికి 2 కొమ్ములు వచ్చినాయి. ఆ కొమ్ములతో చైనా వాడు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నాడు. కాబట్టి మనం మాల్దీవులకి ఇచ్చిన డబ్బుల్లో కొంత చైనాకి, కొంత పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మీరు మాల్దీవులు మర్చిపోయి లక్షణంగా 16 అనాల తెలుగు పిల్లలాగా లక్షద్వీప్కి వెళ్ళండి. వాట్ యు సే? అవునంటారా కాదంటారా? నా మాట వేదవాకు. డబ్బులు మనకు ఊరికే రావు. ఇంట గెలిచి రచ్చగెలుద్దాం. ఫస్ట్ ఈ సంవత్సరం మాల్దీవులకి వెళ్దాం, నెక్స్ట్ ఇయర్ కావాలంటే లక్షద్వీప్కి వెళ్దాం అనుకున్నారు. కానీ ముందు మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియాలి. మనకేం తెలియకంట మనం ఎక్కడో మాల్దీవులకి వెళ్తే అక్కడ మన పక్కన ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియాలి కదా. అందుకని లక్షణంగా ముందు లక్షద్వీప్ చూసి తరువాత సంవత్సరం కావాలని మాల్దీవులకి వెళ్దాం. ఏమంటారు? అప్పుడు ఆడే ఫ్లైట్ ఛార్జీలు పెంచకంట తగ్గింపులో ఉంటాడు, కొంచెం పొగరు తగ్గుద్ది. కాబట్టి ఈసారి లక్షణంగా లక్షద్వీప్కి వెళ్ళండి, మాల్దీవులు మర్చిపోండి. ఆలోచన తీసేయండి బ్రెయిన్లోండి. మీకు సేమ్ అదే వాతావరణం, అక్కడికంట ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికంట మాల్దీవుల కంట లక్షద్వీప్లో చక్కని అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటర్ సముద్రంలోనే చక్కని వాటర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ ఉంది, మరబోట్లు ఉన్నాయి, స్టీమర్లు ఉన్నాయి. మీకు కావాల్సినవన్నీ కూడా ఎంజాయ్మెంట్స్ మాల్దీవుల కంట లక్షద్వీప్లో ఉన్నాయి. నువ్వు ఒక్కసారి జస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి. లక్షద్వీప్కి వెళ్ళి మాల్దీవులు మర్చిపోతారు, మిమ్మల్ని మరిపిస్తుంది. అందుట్లో టూరిజం శాఖ బాగా డెవలప్ చేసింది ఈసారి. కాబట్టి మీ అందరూ కూడా మాల్దీవులు మర్చిపోయి లక్షణంగా లక్షద్వీప్కి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ అందరూ 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుసుద్ది ఇలా విమానం ఛార్జీలు మాల్దీవులకి వెళ్తే లాసు, లక్షద్వీప్కి వెళ్తే లక్షణంగా ఉంటుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.